హలో గైస్, చెన్నై సూపర్ కింగ్స్ టీం దగ్గర ప్లేయర్స్ రిటెన్షన్ తర్వాత ఇంకా 43 కోట్ల రూపాయల పర్సు ఉంది. 2026 ఐపీఎల్ కోసం సిఎస్కే టీం బై చేయబోయే కొంతమంది ప్రాబబుల్ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. సిఎస్కే టీం అయితే నెక్స్ట్ సీజన్ ప్లేయింగ్ 11 ని కూడా ఆల్మోస్ట్ ఈ ఇయర్ లోనే సెట్ చేసేసుకున్నారు. వాళ్ళు ఈ సీజన్ లో ఎప్పుడైతే వరుస ఫెయిల్యూర్స్ ని చెవి చూసారో అప్పుడే ఏమాత్రం లీడ్ చేయకుండా ఆయుష్ మహత్రే ఇంకా డెవాల్డ్ బ్రేవిస్ లాంటి టాలెంటెడ్ యంగ్స్టర్స్ ని చాలా తక్కువ అమౌంట్ తోనే చాలా తెలివిగా మిడ్ సీజన్ లోనే రీప్లేస్ చేసేశారు. సో సిఎస్కే ప్లేయింగ్ 11 లో టాప్ ఆర్డర్ అయితే రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మహత్రే, సంజు శాంసన్, డెవాల్డ్ బ్రేవిస్, ఉర్విల్ పటేల్, శివన్ దుబే లాంటి ప్లేయర్స్ తో రాక్ సాలిడ్ గా కనిపిస్తుంది. ఇక మినీ యాక్షన్ లో వాళ్ళ మెయిన్ ఫోకస్ అంతా లోయర్ ఆర్డర్ ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్ పైనే ఉంటుంది. మరీ ముఖ్యంగా సిఎస్కే కి ఎగ్జాక్ట్ గా నూర్ అహ్మద్ కి కాంబోలో సెట్ అయ్యే ఒక గన్ స్పిన్నర్ కావాలి. ఇప్పుడు ఎలాగో జడేజా ఇంకా యాషన లేరు కాబట్టి వాళ్ళ ఫోర్ట్రస్ అయిన చెపాక్ మీద వికెట్స్ తీయాలన్నా కానీ ఖచ్చితంగా ఒక మంచి స్పిన్నర్ అయితే అవసరం ఉంది. మినీ ఆక్షన్ లో అవైలబుల్ గా ఉన్న మంచి స్పిన్నర్స్ లిస్ట్ చూసుకుంటే రవి బిష్నాయ్, రాహుల్ చాహర్, ఇంకా ఆడమ్ జాంపా, వనిండు హసరంగా, తీక్షణ లాంటి వాళ్ళు ఉన్నారు. సో సిఎస్కే తో ఎలాగో 43 కోట్ల మంచి పర్సు ఉంది కాబట్టి వాళ్ళు మాక్సిమం రవి బిష్నాయ్ లాంటి ఒక మంచి క్వాలిటీ లెగ్ స్పిన్నర్ కోసమే వెళ్తారు. ఎందుకంటే హసరంగా లేదంటే జాంపా లాంటి ఒక స్పిన్నర్ ని కొనాలంటే ఫారెన్ స్లాట్ అనేది ఆక్యుపై అయిపోతుంది. అంతేకాక స్పిన్నర్ విభాగంలో అయితే కంపారిటివ్లీ ఓవర్సీస్ స్పిన్నర్స్ కంటే మన ఇండియన్ స్పిన్నర్స్ కి మంచి క్వాలిటీ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక లోవర్ ఆర్డర్ లో ఫినిషర్ గా ఆడటానికి ఒక మంచి సీమాల్ రౌండర్ కావాలి. సో దానికోసం వాళ్ళకైతే కెమెరన్ గ్రీన్ ఇంకా ఆండ్రూ రసెల్ లాంటి వాళ్ళు చాలా మంచి ఆప్షన్స్ అవుతారు. రసెల్ ని చూసుకుంటే రీసెంట్ టైమ్స్ లో బ్యాట్ తో కంటే బౌలింగ్ లోనే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. రసెల్ కి అయితే ఇప్పుడు 37 ఇయర్స్. మనందరికీ తెలుసు ఏజ్ పెరిగే కొద్దీ ప్లేయర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది. మరీ ముఖ్యంగా కరేబియన్ ప్లేయర్స్ విషయంలో మనం ఇది మరింత ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఇక గ్రీన్ ని కొనాలి అనుకుంటే మాత్రం సిఎస్కే టీం తమ పర్సులోని మాక్సిమం అమౌంట్ ని సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఇయర్ జరగబోయే మినీ యాక్షన్ లో కెమెరన్ గ్రీనే మెయిన్ స్టార్. అంతేకాక తన రీసెంట్ ఫామ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా తను ఒక యంగ్స్టర్. సో తన కోసం అయితే ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ కూడా ట్రై చేస్తాయి. మరీ ముఖ్యంగా 64 కోట్ల పర్సు ఉన్న కేకేఆర్ అయితే పక్కాగా తన కోసం వెళ్తారు. ఇన్ఫాక్ట్ గ్రీన్ అవసరం అందరికంటే వాళ్ళకే ఎక్కువగా ఉంది. సో సిఎస్కే టీం తన కోసం ఎంతవరకు బిడ్ చేస్తారో చూడాలి. బట్ గ్రీన్ ని తీసుకుంటే సిఎస్కే టీం తనని ఖచ్చితంగా టాప్ ఆర్డర్ లోనే ఆడించాలి. కానీ టాప్ ఆర్డర్ మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయింది. అంతేకాక కెమెరన్ గ్రీన్ ని చూసుకుంటే బౌలింగ్ లో రసెల్ ఇచ్చినంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేడు. ఆండ్రూ రసెల్ ని తీసుకుంటే ఫినిషర్ గాను మరియు డెత్ బౌలర్ గాను పనికొస్తాడు. అండ్ కంపారిటివ్లీ రసెల్ అయితే గ్రీన్ కన్నా తక్కువ ప్రైస్ లోనే దొరికేస్తాడు. సో సిఎస్కే టీం ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో వేచి చూడాలి. ఇక ఫైనల్లీ నెంబర్ 11 స్పాట్ కోసం పతిరానాని మళ్ళీ బైబ్యాక్ చేస్తారని రీసెంట్ గా చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ తనని కొనకపోయినా మ్యాట్ హెన్రీ, లుంగి ఇంగిడి, జేకబ్ డఫీ, ఇంకా షమార్ జోసెఫ్ లాంటి క్వాలిటీ పేసర్స్ కూడా ఉన్నారు. వీళ్ళలో ఒక్కరిని తీసుకొని మిగిలి ఉన్న పర్స్ తో బ్యాకప్ ఆప్షన్స్ ని తీసుకుంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. బ్యాకప్స్ కోసం కూడా గ్లెన్ మ్యాక్స్వెల్, హసరంగా, తీక్షణ, ఆకాష్ మధవల్ లాంటి ప్లేయర్స్ కూడా తక్కువలోనే దొరికేస్తారు. సో అంతే గైస్, సిఎస్కే టీం అయితే ప్లేయింగ్ 11 ని ఆల్మోస్ట్ ఈ సీజన్ లోనే సెట్ చేసుకున్నారు కాబట్టి లూప్ హోల్స్ అయితే ఏమి పెద్దగా లేవు. సిఎస్కే కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే చాలు నెక్స్ట్ ఇయర్ ఈ స్క్వాడ్ తో వాళ్ళు పక్కాగా కంబ్యాక్ చేయవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ పాస్ట్ మిస్టేక్స్ నుంచి నేర్చుకొని 2026 లో కంబ్యాక్ సూపర్ కింగ్స్ అన్న వాళ్ళ టైటిల్ ని నిలబెట్టుకుంటారా? కమెంట్ చేయండి.